కనిపించని దేవునిపై ఉన్న భక్తి కన్నా కనిపించిన తల్లిదండ్రులపై ఉండే భక్తి మిన్న. మార్చలేని గతాన్ని మరచిపో, మార్చుకోగల వర్తమానాన్ని మార్చుకో, మారబోయే భవిష్యత్తును మలచుకో. కాలాన్ని విస్మరించని వారే కలకాలం సంతోషంగా ఉంటారు. గతాన్ని విశ్లేషించి వర్తమానంలో తప్పులు సరిదిద్దుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. జీతం ఇచ్చే యజమానికి ఏ విధంగా రోజంతా కష్టపడి పనిచేస్తామో, జీవితం ఇచ్చిన భగవంతునికి అదేవిధంగా మనసంతా భక్తితో ఆరాధించాలి. సమస్యల వర్షం కురుస్తున్నప్పుడు సహనం అనే గొడుగు కింద ఓపికగా నిలబడాలి. కష్టాల ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు ధైర్యం అనే ఒయాసిస్ కోసం నమ్మకంతో వెతకాలి. దాచుకున్న ధనం మనల్ని కాపాడకపోవచ్చు, కానీ పెంచుకున్న ఆత్మవిశ్వాసం వెన్నంటే ఉండి రక్షిస్తుంది. ఎంతటి గొప్పవాడైనా కావచ్చు, తల దించి నేలను చూసి నడవాలి, లేకపోతే పట్టు తప్పి కింద పడతాడు. అలాగే మనం ఎంతో ఉన్నత స్థానంలో ఉండవచ్చు, కానీ నడిచి వచ్చిన దారిని, సహాయపడిన వారిని మరవకూడదు. పువ్వు జీవించేది కొన్ని గంటలే, కానీ జీవించినంతకాలం సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. మనిషి ఎంతకాలం బతికాడనేది కాదు ముఖ్యం, ఎంత మంచితనంగా జీవించాడనేదే ముఖ్యం. నేల చెబుతుంది ఆకాశమంత ఎత్తుకు ఎదగమని, ఆకాశం చెబుతుంది ఎంత ఎదిగినా నేలను చూడటం మరవద్దని. బంధాలు తెగిపోతాయి అనుకున్నప్పుడు ఒక మెట్టు దిగటంలో తప్పులేదు. ఉదయం నిద్ర లేవగానే మరొక రోజు జీవించే అవకాశం ఇచ్చిన భగవంతునికి, రాత్రి పడుకునే ముందు మన అన్ని అవసరాలు తీరుస్తున్న ఈ సమాజానికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చేసే మంచి పనులకు దేవుడు మనకిచ్చే స్క్రాచ్ కార్డే అదృష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.